భారీ వర్షాలతో ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని వైరా రిజర్వాయర్, పాలేరు రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండాయి. కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల చేశారు అధికారులు. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఖమ్మం జిల్లాలోని వైరా రిజర్వాయర్ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు జలకలను సంతరించుకునే ప్రస్తుతం మనం వైరా నియోజకవర్గంలోని వైరా రిజర్వాయర్ దగ్గర ఇక్కడ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 18.5 అడుగులు కన్నా మొత్తం దాటి కూడా ప్రస్తుతం ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 21 అడుగులకు సంబంధించి చేరింది. 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో అన్ని ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా వరకు 70% వరకు కూడా చెరువులు కూడా పూర్తిగా మొత్తం నిండిన పరిస్థితి కనిపిస్తుంది. అన్ని వాగులు వంకలు కూడా పొంగి పొరులుతున్నాయి. ఈ సీజన్ సంబంధించి ఇదే భారీ వర్షాలైన నేపథ్యంలో రైతాంగం కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని అటు పాలేరు నియోజకవర్గం సంబంధించి కూడా పాలేరు నియోజకవర్గంలో కూడా అక్కడ కూడా భారీ వర్షాల నేపథ్యంలో పాలేరు సంబంధించిన రిజర్వాయర్ కూడా భారీ ఎత్తున వాటర్ సంబంధించి వస్తుంది. పైనుంచి నాగార్జున సాగర్ నుంచి అక్కడ కూడా ఫ్లోటింగ్ సంబంధించి వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 23 అడుగులు కానీ 23 అడుగులు దాటి అక్కడ కూడా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రాజెక్టు సంబంధించి వరద ఫ్లోటింగ్ ఇన్ఫ్లో 7,000 క్యూసెక్లు సంబంధించి ఉండగా అవుట్ఫ్లో 8,000 క్యూసెక్లు నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మిగతా గోదావరి సంబంధించిన బేసిన్ గోదావరి పరివాహక ప్రాంతం సంబంధించి ప్రాజెక్టుల విషయానికి వస్తే అటు తాలిపేరు ప్రాజెక్టు కూడా చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు కూడా వరద ఉధృతి అనేది పెరుగుతుంది. రాత్రి నుంచి అక్కడ భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కానీ ప్రస్తుతం 72 మీటర్లకు సంబంధించి చేరింది. ఇన్ఫ్లో సంబంధించి కూడా మొత్తం 8,000 క్యూసెక్లకు సంబంధించి ఇన్ఫ్లో వస్తుంది. అదేవిధంగా 8,500 క్యూసెక్ల నీటిని కూడా దిగువకు గోదావరిలోకి కూడా విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు కిన్నెరసాని పరివాహక ప్రాంతంలో కూడా 3 రోజుల నుంచి భారీ వర్షాలు సంబంధించి కురుస్తున్నాయి. దీంతో కిన్నెరసాని ప్రాజెక్టు సంబంధించి కూడా భారీగా వరద ఫ్లోటింగ్ అనేది పెరుగుతుంది. అక్కడ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 407 అడుగులు కానీ ప్రస్తుతం 404 అడుగులకు సంబంధించి జరిగింది. ఇన్ఫ్లో 9,000 క్యూసెక్లు సంబంధించి వస్తుండగా డ్యామ్ సంబంధించి అంటే పూర్తి స్థాయిలో నిండడానికి చేరవుతుండడంతో కూడా 2 గేట్లు ఎత్తి 10,000 క్యూసెక్ల నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి అంటే కిన్నెరసాని నది పరివాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. మరో 48 గంటల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు సూచించిన నేపథ్యంలో పరివాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇటు గోదావరి పరివాహక ప్రాంతం, అదేవిధంగా ఇటు మున్నేరు పరివాహక ప్రాంతం, ఇటు కిన్నెరసానికి సంబంధించిన పరివాహక ప్రాంతం, ఇటు మొత్తం వరద సంబంధించి ఫ్లోటింగ్ సంబంధించి భారీగా పెరిగిందని చెప్పుకోవాలి. చాలా వరకు రాకపోకలకు సంబంధించి కూడా అంతరాయం సంబంధించి ఏర్పడుతుంది. మొత్తం 4 నియోజకవర్గాలకు సంబంధించి కూడా భారీ వర్షాలకు సంబంధించిన ఎఫెక్టు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో చాలా వరకు దాదాపు 50 పైన గ్రామాలకు సంబంధించి కూడా రాకపోకలకు సంబంధించి నిలిచిపోయాయి. మరో 48 గంటల పాటు సంబంధించి కూడా ఫ్లోటింగ్ ప్రాజెక్టులోకి ఇదే విధంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టోటల్గా వర్షాలకు సంబంధించి కూడా పూర్తిగా దృష్టి సారించారని చెప్పుకోవాలి. ఇది ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి అప్డేట్స్. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, వైరా నియోజకవర్గం, ఖమ్మం జిల్లా.